ఏంటి అరటిపండుతో స్వీట్ అని అనుకుంటున్నారా? అవునండి, అరటిపండుతోటి స్వీట్ అండి. ఎలా చేశానో చెప్తాను. అంటే దీన్ని పూర్తిగా వీడియో అయితే నేను చేయలేదు, తీయలేదు. ఐ మీన్ ఎందుకు అంటే ఇది సక్సెస్ అవుతుందా లేదా అని డౌట్ కొద్దీ చేశానండి. నాకైతే సర్వేలో నేను ఒక బాలింది ఇంటికి అయితే వెళ్ళాను. వాళ్ళ ఇంటిలో చెట్టుని పండిన పళ్ళు మూడు అరటిపళ్ళు ఇచ్చారండి. అందులో 2 పళ్ళు 3 వాడేడు ఎందుకు అని చెప్పేసి 2 పళ్ళను అయితే నేను స్వీట్ చేద్దామని చేయడం ప్రారంభించానండి. మొన్న గుడికి వెళ్ళినప్పుడు టెంపుల్లో కొబ్బరికాయ ఇచ్చారు వ్రతంలోని. ఆ వ్రతంలో కొబ్బరికాయ పాడు చేయడం ఎందుకు, దాన్ని స్వీట్గా చేయాలి, ఎవరికైనా తినడానికి పెట్టినా కూడా మంచిది, కారంలో వేయకూడదని స్టార్ట్ చేశానండి ఈ స్వీట్. అయితే కనుక ఫస్ట్ అయితే బనానాని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసానండి. కట్ చేసేసి దాన్ని నెయ్యిలో అయితే వేయించేసాను. నెయ్యిలో వేయించేసి అందులోనే కొబ్బరికూర వేసానండి. అందులోనే ఒక కాయ కొబ్బరికూరు, కొద్ది చిన్న గ్లాసుడు కరాచీ నూక వేసాను. అది వేగుతుంటుండగానే కొద్దిగా వరిపిండి వేసాను. అది వేగుతుంటుండగానే పక్కనే బాణీలో బెల్లం పాకం పట్టానండి. ఒక కప్పు బెల్లానికి 2 కప్పులు నీళ్ళు పోసి ఆ బెల్లం పాకం కూడా ఇందులో వేసేసాను. జీడిపప్పు, టూటీ ఫ్రూటీలు అన్నీ వేయించేసి నెయ్యిలో వేయించేసి అన్నీ వేసేసి అరిటాకులో మాత్రం నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని అందులో పెట్టేసండి. పొట్లంలా పెట్టేసేసి ఇడ్లీ పాత్రలో ఆవిరిలో పెట్టేశానండి. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. టేస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగుందన్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్.